లేకపోతే 100-200 కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు మిగిలిన 13,000 కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం. రైతు భరోసాని కూడా తప్పకుండా, నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, ఇక్కడ దాపరికమేమీ లేదు. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి, ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి, మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు 16 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది బ్యాంకులకు, ఇతరత్ర సంస్థలకు. అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఎక్కడ కొనకకుండా వెనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మంచిని, తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం సూచన తప్పకుండా నెరవేరుస్తామని రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కొంటదని యావత్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.